నమస్తే, వెల్కమ్ టు ఈహార్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదో చేద్దామని ఇంకేదో చేసేస్తున్నాడు. ఇది అమెరికాకే పెను భారంగా మారుతోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వారిని వారి దేశానికి పంపించడానికి నానా పాట్లు పడుతున్నారు. ఈ వ్యయం అమెరికాకు తడిసి మోపెడవుతోంది. అందుకే మీరు దేశం విడిచి వెళ్లిపోండి, $1000 చేతి ఖర్చులకు ఇస్తాను అంటూ పాపం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయనపై సెటైర్లు కురుస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను స్వచ్ఛందంగా తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవడాన్ని ప్రోత్సహించడానికి ట్రంప్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం క్రింద అక్రమ వలసదారులు స్వయంగా అమెరికా విడిచి వెళ్లడానికి అంగీకరిస్తే వారికి చేతి ఖర్చుల కోసం $1000 ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. ఈ ఆఫర్పై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు దీనిని ఖర్చు ఆదా చేసే చర్యగా భావిస్తే మరికొందరు దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను గుర్తించి నిర్బంధించి వారి స్వదేశాలకు పంపించడానికి భారీగా ఖర్చు చేస్తోంది. ఒక అక్రమ వలసదారుడిని బహిష్కరించడానికి సగటున $17,000 ఖర్చవుతుంది అని అంచనా. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా వెళ్లిపోవడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవాలి అని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధికారులు అంచనా ప్రకారం ఈ స్వచ్ఛంద నిష్క్రమణ పథకం ద్వారా బహిష్కరణ ఖర్చులను సుమారు 70% వరకు తగ్గించవచ్చు. ఈ పథకం కింద స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి అనుకునే వలసదారులు CBP హోమ్ అనే మొబైల్ యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ యాప్ గతంలో వలసదారులకు అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేయడానికి ఉపయోగించబడేది. ఇప్పుడు దీనిని స్వచ్ఛంద నిష్క్రమణ ప్రక్రియ కోసం మార్పులు చేశారు. యాప్లో నమోదు చేసుకున్న వారికి బహిష్కరణ ప్రక్రియలో ప్రాధాన్యత తగ్గించబడుతుంది. స్వదేశానికి చేరుకున్నట్లు ధృవీకరించబడిన తరువాత వారికి $1000 నగదు అందజేయబడుతుంది. ట్రంప్ తన అధ్యక్ష పదవీ కాలంలో అక్రమ వలసలను అరికట్టడంపై తీవ్రంగా దృష్టి సారించారు. తన మొదటి విడతలో సుమారు 15 లక్షల మంది అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించారు. అయితే ఈ ప్రక్రియ అధిక వ్యయంతో కూడుకుంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద నిష్క్రమణను ఉత్తమమైన, సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గంగా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అక్రమంగా నివసించేవారు అరెస్ట్ అవ్వడం లేదా బలవంతంగా బహిష్కరించబడడం కంటే స్వచ్ఛందంగా వెళ్లిపోవడం మంచిది అని సూచిస్తున్నారు. స్వచ్ఛందంగా వెళ్లిపోయేవారు భవిష్యత్తులో చట్టబద్ధంగా తిరిగి అమెరికాలోకి రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే దీనికి సంబంధించిన నిర్దిష్ట మార్గాలపై స్పష్టత లేదు. ఈ ఆఫర్పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం $1000తో స్వదేశాలకు తిరిగి వెళ్లడం వారికి ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ప్రశ్నార్థకం. చాలా మంది వలసదారులు అమెరికాలో స్థిరపడడానికి, కుటుంబాలను పోషించుకోవడానికి భారీగా అప్పులు చేసుంటారు. కేవలం $1000తో వారు తమ స్వదేశాలలో కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించగలరు అనేది ఆందోళన కలిగిస్తోంది. అలాగే స్వచ్ఛందంగా వెళ్లిపోవడం వల్ల వారి చట్టబద్ధమైన అభ్యర్థనలు రద్దయ్యే ప్రమాదం ఉంది అని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఇప్పటికే బహిష్కరణ ప్రక్రియలను ఎదుర్కొంటున్నట్లయితే కోర్టు విచారణలకు హాజరు కాకుండా దేశం విడిచి వెళితే వారికి శాశ్వత బహిష్కరణ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొందరు ఈ ఆఫర్ను పాపం ట్రంప్ అంటూ వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు. అక్రమ వలసలను పూర్తిగా అరికట్టాలి అనే తన లక్ష్యం అధిక వ్యయం, ఇతర సవాళ్లతో కూడుకుంది అని గ్రహించి ఇప్పుడు ఇలాంటి చౌకబారు పరిష్కారాలతో ముందుకొస్తున్నారు అని విమర్శిస్తున్నారు. పెద్ద ఎత్తున బహిష్కరణలు చేపట్టడంలో ప్రభుత్వం అనుకున్నంతగా విజయవంతం కావడం లేదు అని, అందుకే స్వచ్ఛంద నిష్క్రమణలను ప్రోత్సహించాల్సిన పరిస్థితి వచ్చింది అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ $1000 స్వచ్ఛంద నిష్క్రమణ పథకం ఆర్థికంగా లాభదాయకంగా కనిపించినప్పటికీ దాని సామాజిక, చట్టపరమైన పరిణామాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం ఎంతవరకు విజయవంతమవుతుంది, అక్రమ వలసల సమస్యను పరిష్కరించడంలో ఇది ఎంతవరకు సహాయపడుతుందో చూడాలి.